దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54 అధ్యాయము 17 వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరమ తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ ఘనతలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ నడిపింపులో, ఆత్మీయమైన కుటుంబాలతో సకల పరిశుద్ధులతో ఏకీభవించి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించుకునే కృపను, ప్రార్థనలో ఏకీభవించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. పరమ తండ్రి, ఈ దినమంతా దయగలిన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీల్లేదు. ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మంచి ఆరోగ్యాలతో కృపాక్షేమములతో మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నాను. ఈ దినమంతా బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి. శ్రేష్టమైన జ్ఞానమును, జ్ఞాపశక్తినిచ్చి ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలిగిన కృపను అయ్యా అట్టి ధన్యతను బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. దయతో తండ్రి, బిడ్డలకి వారి యొక్క చదువులకు తగ్గట్టు, జ్ఞానముకు తగ్గట్టు, బలముకు తగ్గట్టు వారికి మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఉద్యోగాలు చేసుకుంటున్నవారు హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపదయచేయమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, బిడ్డల యొక్క ప్రతి అవసరత, అక్కర్లన్నీ తీర్చమని వేడుకొనుచున్నాను. నీ బిడ్డలు చేసిన వ్యాపారాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభువా ఈ దినము బిడ్డలు చూచుటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. బిడ్డల యొక్క నాయన వివాహాల కొరకు మంచి బిడ్డలను ప్రభువా వారి జీవిత భాగస్వాములుగా బిడ్డలు పొందుకోవటానికి సహాయం చేయండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. చక్కటి గర్భఫలాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఎసే గర్భంతున్న వారికి సుఖమైన ప్రస్తుతిని మీరు కలుగు చేయమడుకునుచున్నాను. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. దుఃఖ సాగర్లో ఉన్నటువంటి కుటుంబాలని మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, అప్పులతో నాయన ఇబ్బందులు పడుతున్న బిడ్డల విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికంగా బిడ్డల మీద ఉన్నటువంటి ప్రతి విధమైన రుణ వారపు కాడులు యేసు నామములో విరగ్గొట్టబడునుగాక. ఆర్థిక దారిద్ర్యము బిడ్డలని, కుటుంబాలను విడిచిపోవునుగాక ప్రార్థిస్తున్నాను. బిడ్డలకి రావలసిన డబ్బులైతేనేమి, బిడ్డలు కట్టవలసిన డబ్బులైతేమి అయ్యా, శాశ్వతమైన విడుదల బిడ్డలకి మీరు కలుగు చేయమని వేడుకొనుచున్నాను. మా ప్రియులు తండ్రి, చెరువులు చేసుకుంటూ, చేపల చెరువులు, రొయ్యలు చెరువులు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. దేవా, మంచి గిట్టుబాటు రేట్లను బిడ్డలకు అనుగ్రహించండి. మంచి గ్రోతింగ్ టన్నేజీని బిడ్డలకి ఇవ్వండి ప్రభువా. మంచి లాభప్రాప్తితో బిడ్డలను మీరు నింపమని వేడుకొనుచున్నాను. నిశ్చయముగా బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. షుగర్ని, బీపీని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్, కాలు నొప్పులు, అరికాల మంటలు, వెన్నెముక సమస్యతో, కంటి సమస్యలు, పంటి సమస్యలు, ఎస్ఐ గుండె సమస్యలు, క్యాన్సర్ సమస్యలతో, ఆయా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే తండ్రి, మీ ప్రశస్తమైన రక్తం బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. తండ్రి, మీరు పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థత కలుగుతుంది. ఏ బలహీనత ఉన్నా శరీరములో యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడుదల పొందమని వేడుకొనుచున్నాను. యేసు రక్తం బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడు విడుదల కలగమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా, బిడ్డలకి సొంత గృహాలు మీరు అనుగ్రహించండి. నా కుదులోన బంగారాలు విడిపించుకోగలిగిన కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. వాహనాలు తోలుతున్నప్పుడు క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. మనశ్శాంతిని ప్రకటిస్తున్నాను తండ్రి.
నెమ్మదిని ప్రకటిస్తున్నానయ్యా. కృప చూపించి మీ నామని ఘనపరచుకోమని వేడుకొనుచున్నాను. నీ కృపలో నీ దయలో దినదినం బలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. వేటి కొరకే కనిపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, నిరీక్షిస్తున్నారో, వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు యేసు నామములో బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. యేసు నామములో బిడ్డల జీవితాలు ముయ్యబడిన ద్వారాలు తెరబడునుగాక. బిడ్డల కొరకే మీరు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు యేసు నామములో మీరు చేయుదురుగాక. తండ్రి, క్రీస్తు యేసు మహిమైశ్వరంలో బిడ్డల యొక్క ప్రతి అవసరాన్ని మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రాలు. మీ కృపకు, ప్రసన్నతకు, ప్రత్యక్షతకు బిడ్డలను అప్పగించుకుంటున్నాను. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపంలో, ఏ రీతిగా రాకుండా ఈ దినమంతా మీ సన్నిధి తోడుగుంచి ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వర్ధిల్ల చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, దీని ఆశీర్వాదాలతో నింపమని సర్వశక్తిగలిగిన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్య సహవాసం చేరిన మనకును, సకల పరిశుద్ధులకును, ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడికి, వారి కుటుంబాలకి సదాకాలము ప్రభు ప్రసన్నత తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.